ఎస్టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. నమస్కారం అమ్మా అరుణమ్మ. నమస్కారం అండి. అరుణమ్మ గారు, మీ యొక్క రంగ ప్రవేశం ఏ విధంగా జరిగిందో మీరు ఒకసారి వివరించండి అమ్మా. ఎస్టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు, సార్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు. నేను బాలనటి నుంచి రంగ ప్రవేశం చేశాను సార్. నాకు 5 ఏళ్ళ పాప నుంచి నేనే కాకుండా మా అమ్మగారు, మా నాన్నగారు, మా తాతగారు, మా అమ్మమ్మ గారు, మా కుటుంబమే కళారంగంకి సేవ చేస్తుంది. వాళ్ళ తరఫు నుంచి మా అమ్మగారు నాటకాలు ఆడుతూ నన్ను బాలనటిగా పరిచయం చేశారనమాట. అట్లా నాటకాలు, టీవీ నేరాలు ఘోరాలు అప్పుడు చేశాము. ఒక 10 ఎపిసోడ్ దాకా చేశాను నేరాలు ఘోరాలు. ఇది కథ కాదు, ఇది సినిమా కాదు అనే సినిమాలో మా అమ్మగారు చేశారు. ఆ సినిమాలో కూడా బస్సులో ట్రావెల్ చేశాము. అట్లా పిల్లపుట్టి నుంచి సినీ రంగము, నాటకాలు, టీవీ రంగము ఇవన్నీ నేను పాల్గొన్నాను. నాటకాలే కాకుండా నాటకాల్లో మరి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారితోనూ జర్నీ చేశాము. పద్మనాభంతో 10 నాటకాలు ఆడాను. మరి సుత్వేల్ గారితో 10 నాటకాలు ఆడాను. చాలా సంతోషం అమ్మా. మరి కేకే శర్మ గారు తో కూడా ఆడాము. గుండు హనుమంతరావు గారితో కూడా నాటకాలు ఆడాము. ఐరన్ లెగ్ శాస్త్రి గారితో కూడా ఆడాము. హైదరాబాద్లో నాటకాలు ఆడేటప్పుడు మటుకు అన్నీ నేను మైనర్ వేషాలకి వీళ్ళతో అందరితోనూ నేను ఆడాను. ఎత్తుకోవడమే నేను మెయిన్ క్యారెక్టర్లు అయితే కాదు, మైనర్ వేషాలతో ఆడుతూ పెద్ద పెద్ద వాళ్ళ ఆర్టిస్టులతో నేను అందరితోనూ వర్క్ చేశాను. అమ్మా అరుణమ్మ, మీరు ఈ యొక్క ప్రయాణంలో ఏమైనా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా? కష్టాలు, ఇబ్బందులు అంటే సార్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటాయి కష్టం అనేది. కాకపోతే మనం నడిచే విధానం బట్టి మనము అవి కష్టము అని మనకు తెలుసు, అక్కడికి వెళ్ళకూడదని తెలుసు. కాకపోతే మనము మాట ఇచ్చినాం కాబట్టి వెళ్ళాలా అనే ఉద్దేశంతో వెళ్తుంటాం ప్రతి ఆర్టిస్ట్ కూడా. వెళ్ళినప్పుడు దానిని సమర్థంగా ఎన్నుకొని దానిని జయించుకొని పోయినప్పుడే ఆర్టిస్టు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. సంతోషమమ్మా. కానీ వెనకాల అనుకుంటుంటారు చాలా మంది, అవన్నీ ఏమి మేము పట్టించుకోము. పట్టించుకోకుండా పోయినప్పుడే ఆర్టిస్ట్ ఒక దారి అనేది ఎన్నుకుంటాము. మామూలుగా కామెంట్లు పెడుతుంటారు, కామెంట్లు చెప్తుంటారు. మేము ఎంత కరెక్ట్గా నడిచినా మా రూట్ కరెక్ట్ కాదు, వాళ్ళు ఆర్టిస్ట్ అంటే ఎన్నో రకాలుగా అనుకుంటారు. మా మనసుకు తెలుసు కదా మేము ఏంటి అనేది, మా మనసుకు తెలుసు కదా ఏంటి అనేది, మా పరిస్థితి ఏంది ఏమి అనేది తెలుసు. మేము ఎంతసేపు ఆ కళను ప్రదర్శించాలా, నాటకం కరెక్ట్ చేయాలా, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మరి ఇంకొకటి దాంట్లోకి మేము సొరకాయ ప్రవేశం, ఏ ఆర్టిస్ట్ అయినా సొరకాయ ప్రవేశం చేసి దాన్ని జీవించి నలుగురిలో మెప్పించుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ఇంకొకటి ఏముండదు. కాకపోతే మా ఇంట్లో ఎంత సమస్యలు ఉన్నా కూడా, ఇంకొకటి మీకు చెప్పడం, మా చెల్లెలు 24 గంటల్లో చనిపోతుందని తెలిసి కూడా నేను 4 కిలోమీటర్ల నాటకం నడుచుకొని పోయి నాటకం ఆడుకొని పోయి వచ్చిన. 24 గంటల్లో మా చెల్లెలు కాలివి హాస్పిటల్లో ఉంది. నాటకానికి పోయినాం, ఏ పరిస్థితిలో పోయినామో తెలియదు. అటువంటి టైంలో కూడా నేను ఆడుకొని వచ్చిన. కాకపోతే అప్పుడు కూడా మమ్మల్ని ఏమంటారంటే, ఆర్టిస్టులు అయ్యా ఏముంది అంటారు. అది 24 గంటలు నా చెల్లెలు చనిపోతుందని నాకు తెలిసి కూడా పోయినాం. అయినా ఆ టైంలో కూడా బస్సు తప్లిస్ట్ బస్సు ఆపుతుంటే ఒక ఆర్టిస్ట్ చేపట్టి ఆపేసింది, నేను పోకూడదు అని. నాటకానికి అక్కడ పోయి ఒక ఆర్టిస్టు, ఆ అమ్మాయి రాలేదు, నాటకానికి రాలేదు అని చెప్పింది. అది టికెట్ నాటకం అన్నమాట, ఐజా దగ్గర టికెట్, తెలంగాణ. రాలేదు అంటే ఆ అమ్మాయి రాకపోతే ఆ డబ్బులు మాకే వస్తాయనే ఉద్దేశమో, లేకపోతే మేము వస్తే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడతారనే తెలియదు. కానీ మరి ఆ అబ్బాయి నాకు తప్లిస్ట్ చెప్పాడు, అరుణ బస్సు అక్కడ ఆపుతుంటే ఆపని లేదా అమ్మాయి అని. కానీ ఆ రోజు నేను ఏ స్థితిలో పోయినానో, అక్కడ వెంకటాపురం స్టేజీ దిగి 4 కిలోమీటర్లు వాళ్ళ ఊరు నాటకానికి వెళ్తుంటే ఒక 2 సైకిల్ వేసుకొని వస్తే, ఆ సైకిల్ మీద బాక్స్ ఇచ్చి పంపించి ఇంకొక అబ్బాయి సైకిల్ ఇస్తే, ఆ సైకిల్ మీద నేను వస్తున్నాను అని చెప్పండి వాళ్ళ కమిటీ వాళ్ళకి అని చెప్పిన. అటువంటి పరిస్థితులు కూడా నాటకాలు ఆడిన టయాలు ఉన్నాయి.
ఆ అబ్బాయి నా ఇంటి వచ్చిన అబ్బాయి వదిన అంటాడు. ఆ అబ్బాయి మంచి డాన్సర్ మురళి అని. ఆ అబ్బాయి నేను ప్రదర్శన చేస్తుంటే ఏడ్చినాడు పట్టుకొని నన్ను. వదిన 24 గంటలు చెల్లి చనిపోతుందని తెలిసి కూడా మీరు ప్రదర్శన చేస్తున్నారు, ఇక్కడికి వచ్చారు, అసలు మీరేనా స్టేజ్ మీద ఉన్నది అంటే అసలు ఆ స్టేజ్ ఎక్కినాక అక్కడ మా చెల్లెలు చనిపోతుంది అనే ఆలోచన ఏం లేదు. కాకపోతే జనాలను మెప్పించాలి, అక్కడ మనం పేమెంట్ తీసుకుంటున్నాం చెయ్యాలి, అంతకు మించి ఇంకా వేరేది ఏముండదు. ఆర్టిస్టులు ఎన్నో బాధలు పెట్టుకొని కూడా శవాల ముందు పెట్టుకొని కూడా పోయి ఆడొచ్చిన ఆర్టిస్టులు చాలా మంది ధైర్యంగా వెళ్ళినారమ్మా మీరు, మెచ్చుకోవచ్చు మీ ధైర్యానికి. ఆ రోజు నాకు 4,000 రూపాయలు పైన చదివింపులు వచ్చినాయి. ప్రేక్షకులు నన్ను ఆదరించి ఆ రోజు 4,000 రూపాయలు చదివింపులు వచ్చినాయి. నేను నాటకాల మీదనే మా అమ్మని, మా చెల్లెల్ని, మా అబ్బాయిని, ఇంకొక అమ్మాయిని నేను కలర్ కూడా ఒక అమ్మాయికి నేర్పించాను. నాకు నాటకాల మీదనే ఆడి నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ విధంగా ఉన్నాము, కాలం వెళ్ళబుస్తున్నాం. మాకు ఏ హార్మోనిస్ట్ ఆదరణ లేదు, ఒక తప్లిస్టు అండలేదు, ఒక తండ్రి అండలేదు. తండ్రి చిన్ననాడే మాకు 14 ఏళ్ళు 15 ఏళ్ళు అప్పుడే మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్ట్ వచ్చినాక నాన్నగారు చనిపోయినారు. అమ్మ కష్టార్జితంలో బతికి మేము ఇంత వాళ్ళైనాము. అమ్మ కష్టం చూసి మేము కూడా ఎలా ఉండాలో అమ్మ మాకు విద్యాబుద్ధులు నేర్పించి మా అమ్మ మాకు ఇంత వాళ్ళని చేసింది. అమ్మ తోడుతోనే మేము ఉన్నాము. ఏ హార్మోనిస్ట్ తోడు కానీ, ఒక భర్త తోడు కానీ, ఒక స్నేహితుడి తోడు కానీ, వెన్నెముక మేమున్నాము, మేముండి నీకేం అన్నా ధైర్యంగా మేమున్నాం పద అనే వాళ్ళు ఎవరు లేరు. నా సుశక్తితో, నా ధైర్యంతో, మా స్వయం కృషితో ఎక్కడ పోయినా, ఎక్కడ ఒక 100 రూపాయలు వస్తుంది రిహార్సల్ కానీ, సత్యనారాయణ సార్ అని ఇక్కడ కర్నూలులో ఒక ఆయన ఉండేవాడు హార్మోనిస్ట్. ఒక తండ్రి లెక్క నన్ను వాళ్ళ ఇంట్లో పెద్ద అమ్మాయి లెక్క నాకు గౌరవించారు. ఆయన ఇంటికి వచ్చేప్పుడు ఫోన్లు లేవు, ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళు డబ్బులు ఇస్తారు రిహార్సల్కి రారా అంటే వెళ్ళేది ఆయన కోసం. నేను రిహార్సల్కి వెళ్తే ఆ డబ్బులు తీసుకొచ్చుకొని మా ఇంట్లో నేను సంసారం జరిపింటాను. కానీ అది ఎవరికి అర్థం కాదన్నమాట. ఇప్పుడు 10 మందిలో కూర్చుంటే ఇంకొక బ్యాడ్గా ఆలోచన చేస్తారు కానీ వాళ్ళ పరిస్థితి ఏందని ఎవరు ఆలోచించారు. నేను పూలు కట్టినాను, మా ఇంట్లో నాటకాలు ఆడుతూ కూడా పూలు కట్టాను, ఉప్పు రసం అమ్ముకున్నాను, ఏమి పెరుగు వ్యాపారం చేసినాను, ఇంట్లో నా పోషించుకుంటూ రోజుకి 4 కిలోలు 5 కిలోలు పూలు కట్టుకుంటూ నా సంసారం సాక్కుంటూనే వచ్చాను. ఇవన్నీ చేసుకుంటూ నేను నేరాలు ఘోరాలు షూటింగ్ అవి చేశాను. పద్మనాభం గారైతే నాకు ఒక ఎపిసోడ్ చూసి నువ్వు హైదరాబాద్కి రమ్మా, నీకు మంచి ఫీచర్ ఉంది, ఆ కిరణ్ అబ్బాయి చూపిస్తే ఆ ముసలి వేషం చేసినందుకు, అది అరుణాచలంలో ముసలి క్యారెక్టర్ ఉంటుంది చూడండి, అమ్మమ్మ రజనీకాంత్ని తిట్టే ముసలి క్యారెక్టర్ ఇట్లా వణుకుతూ ఉండేది. ఆ క్యారెక్టర్ నాకు కిరణ్ అబ్బాయి ఆ అమ్మాయితోనే చేస్తుంది అని వచ్చి నాకు హైదరాబాద్ నుంచి వచ్చి చేపించినాడు. చేస్తే ఆ క్యారెక్టర్ చేస్తే ఆ ఎపిసోడ్ ఎడిటింగ్ చేసేటప్పుడు డైలాగ్ డబ్బింగ్ చెప్పేది ఆయన అనమాట, నూతన్ ప్రసాద్ సార్ గారు. ఆయన ఆ యాక్టింగ్ చూసి ఈ అమ్మాయి అంత 20 ఏళ్ళ వయసు కూడా లేదు, ఇంత ముస్లిం క్యారెక్టర్ చేసింది అని ఆయన కిరణ్ సెల్లుతో ఫోన్ చేపించి అమ్మ నువ్వు ఇక్కడికి రా, హైదరాబాద్కి మేము హెల్పింగ్ ఉంటాం చేస్తాము, నీకు మంచి అవకాశం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినారు. కాకపోతే నేను ఇక్కడ నాటకాలు కాదని పోతే మా అమ్మ, మా చెల్లెలు, నా కొడుకు నన్ను నమ్ముకొని ఇంకొక అమ్మాయికి విద్య నేర్పిస్తున్న దివ్య అనే అమ్మాయికి, మా ఒక అమ్మాయి దత్తు తీసుకొని ఒక అమ్మాయికి విద్య నేర్పించాను. ఆ అమ్మాయి ఇంతమంది నాకు నా మీద నాకు బరువు ఉంది, ఇంతమందిని వదిలిపెట్టి పోలేక అప్పుడు మాడగారు అయితేనేమి, మాడగారు హైదరాబాద్ పోయిన మాడగారు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఇక్కడ ఉండిపో అని చాలా సార్లు ఫోన్ చేసిన టయాలు ఉన్నాయి. కానీ మంచి మంచి అవకాశాలు వస్తే నా కుటుంబం కోసమే నేను ఎక్కడా వెళ్ళలేకపోయినాను. అయితే భగవంతుడు నాకు ఈ కళారంగంలో కూడా నాకేం తక్కువ చేయలేదు. భగవంతుడు మంచి అనుగ్రహం ఇచ్చినాడు. నా కృషికి తగ్గట్టుగా మొన్ననే డాక్టరేట్ ఒకటి తీసుకున్నాను. డాక్టరేట్ తీసుకున్నాను. ఎవరి ద్వారా తీసుకున్నారమ్మా? అక్కడ తిరుపతి వాళ్ళు కుమార్ సార్ వాళ్ళ ద్వారా, పాండిచ్చేరిలో తమిళనాడులో. మరి ఆయన అంతకుముందు నటరాని బిరుదు ఇచ్చినాడు, ఎవరు
కుమార్ సార్ గారే, వాళ్ళ ద్వారానే ఈ అమ్మాయికి నటరాన్ని ఇచ్చినారు అని అడిగి వాళ్ళు డాక్టరేట్ వాళ్ళ సార్ వాళ్ళు ఆస్పార్ ద్వారానే డాక్టరేట్ ఇచ్చినారు. దాని నుంచి మళ్ళా అస్మా అవార్డు ఇచ్చారు తిరుపతి ఫౌండేషన్ వాళ్ళే. ఆయన పేరు ఏది కోనేటి సుబ్బరాజు గారు తిరుపతిలో. ఆ సార్ వాళ్ళు నటరా అది అస్మా అవార్డు, సావిత్రి అవార్డు, అస్మా అవార్డు ఇచ్చారు. కోనేటి సుబ్బరాజు గారు ఇచ్చినాడు. తర్వాత మన రాజు ఫౌండేషన్ వాళ్ళు ఉత్తమ నటి అని వాళ్ళు ఇచ్చినారు మరి బిరుదు. సో మళ్ళా మన విజయవాడ వాళ్ళు బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చినారు. మరి మన పాండిచ్చేరిలో భారత కళారత్న బిరుదు ఇచ్చినారు. కానీ నాకు కళామ తల్లిని నమ్మినందుకు ఎవరు ప్రోత్సాహం లేకుండా కూడా ఒక్క మా అమ్మ ప్రోత్సాహం, ఇప్పుడు మా అమ్మ కూడా మంచంలో ఉంది కాబట్టి నాకు ఎవరు ప్రోత్సాహం లేకుండా కళామ తల్లి నన్ను నడిపించింది అంటారు. ఒక్కటండి, నాటకాలు ఆడినంత మాత్రాన అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఉండరు. ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లకి అందరినీ అదే చెడుగా ఆలోచన చేస్తే బాగుండదు అనుకుంటాను. కానీ చాలా మనసు ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. వద్దు, ఈ ఫీల్డే వద్దనిపిస్తుంది. కాకపోతే ఆ రోజుసేపు ఎంతసేపు ఉన్న స్టేజ్ మీద నటించేటప్పుడు మెప్పిస్తే కూడా ఇటువంటి మాటలు వస్తాయి కదా అనే బాధ వేదన ఉంటుంది. కాకపోతే మా పరిస్థితి ఎవరేం అర్థం చేసుకోరు. మేము ఆ నాటకం ఆడేటప్పుడు ఎంతో ఆనందంగా ప్రజలు మెప్పిస్తాము. నాటకం అయిపోయినాక వాళ్ళు అంతేలే అంటారు. రకరకాలుగా పుట్టిస్తారన్నమాట. ఎవరో కాదు, మా తోటి కళాకారులే పుట్టిస్తారు. మా వెనకలో ఉన్న వాళ్ళు మా ఎంట ఉండి మాకి గోతులు తీసి చెప్పేవాళ్ళు ఉన్నారు అనమాట. మంచిగానే మాట్లాడుతుంటారు. మా వెనకలు ఉంటే భుజం తట్టినట్లే ఉంటుంది, మమ్మల్ని వెనక్కి లాగేసినట్లు ఉంటుంది అన్నమాట. అట్లా చాలా జరిగినాయి. అరుణమ్మ గారు, మీ యొక్క స్వగ్రామం ఎవరమ్మా? నాది నేటివ్ ప్లేస్ అనంతపూర్ అండి. అమ్మది పుట్టినిల్లు అనంతపూరు. మా నాన్నగారు ఇక్కడ పేలకుర్తి, కోడుమూరు దగ్గర పేలకుర్తి. నేను కోడుమూరు బిడ్డనే అని చెప్తాను. అంటే నేను పుట్టి కర్నూలు జిల్లానే, కానీ పుట్టి పెరిగింది మాత్రం అనంతపూరే. నాది నేటివ్ ప్లేస్ అనంతపూరే. నాన్నగారు హెడ్ కానిస్టేబుల్ గా ఉండి ఎస్ఐ పోస్ట్ కి వచ్చి నాన్నగారు హార్ట్ అటాక్ తో చనిపోయినారు. అమ్మ ఆర్టిస్టే, డ్రామా ఆర్టిస్టు కమల. మా తాతగారు కూడా దేవరాజు, మంచి హార్మోనిస్టు. ఆయన రాసిన పాటలు, ఎన్నో పాటలు ఇప్పుడు చాలా మంది కళాకారులు పాడుతున్నారు. ఒక రచయిత తాతగారు. మా అమ్మమ్మ గారు కూడా మంచి యాక్టర్. కంటితో చూసేది, నెత్తి మీద సీస పెట్టుకొని ఆడేదాన్ని. మా అమ్మమ్మ గారికి అప్పట్లో గోవులు ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వెండి ఆవుల్ని, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు, పొలాలు రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు. అవి నిజమా అబద్ధమా అని నేను మదనపల్లి దగ్గర పోయి చూసి వచ్చినాను. మా అమ్మమ్మ వాళ్ళ తమ్మునికి ఇచ్చేసింది అవన్నీ పుట్టినింటికి ఇచ్చింది. 3 ఎకరాలు మా అమ్మమ్మ వాళ్ళ తమ్మునికి ఇచ్చింది అనమాట. నేను అనంతపూర్లో ఉన్నాను కదా, మా పిల్లలు వచ్చి ఏం చేసుకుంటారని అక్కడ వాళ్ళకి తమ్మునికి ఇచ్చింది. ఇది నిజమా అబద్ధమా అని మా అమ్మ చెప్తుంటే నేను వెళ్ళి అవన్నీ చూశాను అనమాట. మీరేమైనా చదువుకున్నారమ్మా? నేను పెద్ద చదివేం లేదు, 7th వరకు చదివాను సార్. దాంట్లో కూడా పెద్దగా నాకు ప్రాముఖ్యం ఏం లేదు. చదువులో కూడా నాకు ఏమి రాదు, జీవం చెప్పగలుగుతాను. మీరు వివాహం ఎప్పుడు చేసుకున్నారమ్మా? వివాహం మా అమ్మ అన్న కొడుకే నాకు 14 ఏళ్ళకే అయ్యింది. 14 సంవత్సరాలకే జరిగింది. మా అత్తగారు కరెక్ట్ కాక నాకు అమ్మ వాళ్ళ ఇంటికి, నేను బాబు కడుపుతో ఉన్నప్పుడు 15 ఏళ్ళకి బాబుని కడుపులో పెట్టుకొని నేను వచ్చేసిన. 6 నెలల మనిషిని పుట్టినింట్లో లేదు సార్, కాలం అయిపోయినారమ్మా. అయ్యో, చాలా బాధాకరమైన విషయం అన్నమాట. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడనే ఉంటున్నారమ్మా? ఈ కాలంలో కర్నూలులోనే ఉంటున్నాను. చాలా కష్టపడినారమ్మా. మీరు ఈ కళలు నమ్ముకొని మీరు మెప్పించినారు, పల్లెలు పట్టణాలలో ప్రదర్శనలు ఇచ్చినారు బాగానే. సార్ నేను వర్క్ చేసిన మహాతల్లి గారిలో మహా నటీమణులు. అవునండి. జయ నిర్మల గారు అయితేనేమి,
విజయలక్ష్మి గారు అయితే, జయలక్ష్మి గారు అయితే, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, దశరథరామయ్య, వైగోపాలరావు గారు, పెద్దవాళ్ళతో పరిచయం విజయరాజు గారు, జయరాజు గారు, బండారు రవికుమార్ గారు, బండారు రత్నం గారు, అసలుకి మళ్ళా గుమ్మడి విమల కుమార్ గారు, ఆమె పేరు మీరు విజయ్, మన కర్నూలు రజనీబాయి గారు. ఏ నాటకాలు ఆడినారమ్మా మీరు? నేను చింతామణిలో ఏ పాత్ర వేసేవాళ్ళు? చింతామణిలో మైనర్ వేషాలు, మెయిన్ క్యారెక్టర్. చిత్రకాట నుంచి చిత్ర ఆడినాను, రాధ ఆడినాను, చింతామణి ఆడినాను. మళ్ళా బాలనాగం నాటకంలో బాలనాగమ్మ అన్నాను. ఒక సీనే బాలనాగమ్మ సీన్, ఒక సీనే. ఒకసారి 2 సార్లు బాలనాగమ్మ రాక త్రూఅవుట్ బాలనాగమ్మ ఆడాల్సి వచ్చింది. 2 నాటకాలు ఆడాను. మీకేమన్నా ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందమ్మా? ప్రభుత్వం ప్రోత్సాహం ఏం లేదు. పెన్షన్ రూపంలో ఏమన్నా? పెన్షన్లు అంటే ఇప్పుడు 50 ఏళ్ళు 40 ఏళ్ళకి వాళ్ళకి మాత్రమే, 40 ఏళ్ళకి అంటున్నారు కానీ ఆదరణ చాలా తక్కువ. దీనిలో కూడా చాలా రాజకీయాలు ఉన్నాయి. నిజమైన కళాకారులకి ఎవరికి గుర్తింపు అనేది లేదు, గుర్తింపు లేదు. ఇప్పుడు ఎట్లుందంటే ప్రతి ఒక్కరు సంస్థ పెట్టుకోవడం, వృత్తి కళాకారులు పేర్లు చెప్పుకొని అంటున్నానని చెప్తున్నానని కాదు కానీ వృత్తి కళాకారులు పేర్లు చెప్పుకొని ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా మా పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. అమ్మా అరుణమ్మ గారు, మీరు చింతామణిలో ఏదైనా ఒక పద్యమో పాటనో మీరు ప్రేక్షకులకు వినిపించాలని ప్రార్థిస్తున్నాను. పద్యము నిన్ననే ఇక్కడ నాటకాలు రేపు 28, 29, 30 వరుసగా చింతామణి నాటకాలు ఉన్నాయి. నిన్ననే రిహార్సల్ చేస్తాము హెవీగా. ఏదో చిన్నగా మీరు చిన్న 2 ముక్కలు పాడలేను, వాయిస్ కొంచెం ట్రబుల్ గా ఉంది. నిన్నంతా ఈ రోజు కూడా రిహార్సల్కి వెళ్ళాల్సింది, పాడలేను. ఎందుకంటే రెస్ట్ తీసుకోమని గురువు గారు చెప్పారు. అందుకని లేకపోతే ఈ రోజు కూడా మీకు దొరికేదాన్ని కాదు, నన్ను రిహార్సల్కి వెళ్ళి.